ముఖ్య అతిథిగా పాల్గొన్న మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సార్ ఓకే మేడం. వెంకన్న మాకు ఎస్ఐ గారు సిఐ గారు దయచేసి అందరినీ కూర్చోమని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించి మొట్టమొదటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు మార్నింగ్ నేను కలెక్టర్ గారు 2 times కాల్ చేసినప్పుడు చెప్పాను, సార్ మా డివిజన్లో మొట్టమొదటిసారిగా స్థానిక శాసనసభ్యులు ఇలా గ్రీవెన్స్ డేకి అటెండ్ అవుతున్నారు, దాదాపు 1000 మంది పైన వస్తున్నారు అనేసి అని చెప్పాను. దీన్ని కలెక్టర్ గారు చాలా సంతోషంగా స్వీకరించి ఇదే జిల్లా స్థాయిలో అడాప్ట్ చేస్తే ప్రజా సమస్యలు అనేటివి ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులు పరిష్కరించడానికి వీలవుతుందనేసి కలెక్టర్ గారు ఫోన్ ద్వారా మన గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సార్ని అభినందించడం జరిగింది. ఇప్పుడు మన శాసనసభ్యులు గారు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కు సంబంధించి గూడూరు అర్బను మరియు గూడూరు రూరల్, గూడూరు మున్సిపాలిటీ మరియు చిల్లకూరు మండలాలకు సంబంధించి అన్ని శాఖల సమస్యలని కూడా వినడానికి మరియు రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా తీసుకుని ఆన్లైన్ చేసి వారికి పరిష్కారం చూపించే విధంగా అధికారులను ఆదేశించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట మన గౌరవ శాసనసభ్యులు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సార్ గారిని మనం గూడూరు ప్రజల తరఫున అభినందిస్తూ ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ మీకు ప్రతి ఒక్క అప్లికేషన్ మనం ఇక్కడ ఆన్లైన్ చేస్తున్నాం. సెక్రటరియట్ స్టాఫ్ ఉన్నారు. ప్రతి అర్జీకి కూడా మేము రిసిప్ట్ ఇచ్చేసి ఏ శాఖకు సంబంధించిందో ఆ శాఖ అధికారులకు అర్జీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వెంటనే పరిష్కరించే సమస్యలు మరియు భూ సమస్యలు, ఇక్కడ మీకు భూ సమస్యల గురించి చెప్పాలి. ఈ భూ సమస్యలకు సంబంధించి మనకు ఎఫ్లైన్ పిటిషన్స్ కానీ, పాస్బుక్ల సమస్యలు కానీ, అలాగే
భూ పంపిణీకి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా మీరు తీసుకొని రావడం జరిగింది. ఈ సమస్యలను రాయడానికి, అర్జీలు రాయడానికి సపరేట్ ఒక విభాగాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి తర్వాత మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మన గౌరవ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత ఆర్డర్లో మన పోలీసు వారు సహకరిస్తూ 1 by 1 రోజుకు పట్టి మొట్టమొదట మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకు, వికలాంగులకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ తర్వాత మిగతా వారిని లాస్ట్ అర్జీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉండి అర్జీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ శాసనసభ్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆర్డీఓ కిరణ్ కుమార్ గారికి, అలాగే పెద్దలు పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాసులు గారికి, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు రాజు గారికి, వేదిక మీదటువంటి ప్రజా ప్రతినిధులకు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, 5 మండలాల ఎంఆర్ఓలకు, అలాగే అన్ని శాఖల అధికారులకు, అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే జెడ్పీటీసీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొట్టమొదటిగా ప్రజా సమస్యల పరిష్కార దినం అని చెప్పి ఒకరోజు ప్రజా సమస్యల పరిష్కార దినంగా అధికారులందరినీ కూర్చొని ఎవరెవరికి ఏ సమస్య ఉందో అవన్నీ కూడా అర్జీ రూపంలో తీసుకొని న్యాయమైన సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కరించే దిశగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే గతంలో మీకు గుర్తుంటుంది, పెద్దలు స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజా విజ్ఞప్తి దినమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రజలందరి అర్జీలని తీసుకొని వాళ్ళందరికీ రసీదులు ఇచ్చి ఖచ్చితంగా పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అప్పటికప్పటికి పరిష్కారం చూపేలా చేసి ఈ జిల్లాలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టిన వ్యక్తి శ్రీ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, పెద్దలు మోడీ గారి ముగ్గురి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తి దినాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఉద్దేశం ఒకటే, ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ గెలిపించారు. గతంలో ఈ గూడూరు నియోజకవర్గం కొందరికే పరిమితమైంది, అంటే డబ్బున్న బడాబాబులకి, అలాగే అందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే గెలిపించేటువంటి పరిస్థితి. కానీ ఈసారి అందుకు భిన్నంగా మీలో ఉన్నటువంటి నన్ను ఈ 5 సంవత్సరాలు, ఓడిపోయిన 5 సంవత్సరాలు మీతోనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహాయం చేసినటువంటి నన్ను మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే నా గెలుపు మీదే కారణం, అంతేగాని పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఈ నా గెలుపులో భాగస్వాములు కారు ఎప్పుడు కారు. నా గెలుపులో భాగస్వామి నా పేదవాళ్ళు, నా మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళే అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా ఈరోజు. కాబట్టి మీరు నన్ను ఎన్నో ఆశలు పెట్టి గెలిపించినందుకు నా వంతు సహకారంగా మీకు ఎన్నో సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల్లో ఎవరైతే అన్యాయంగా భూములు పోగొట్టుకున్నారో, ఎవరిపైనైతే అన్యాయంగా పోలీసు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పడ్డారో, ఎవరి హయాంలైతే పోలీసు వాళ్ళు 1 సైడ్గా చేశారో, రెవెన్యూ వాళ్ళు 1 సైడ్గా చేశారో, అలాగే అధికారులు 1 సైడ్గా చేశారో, వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇకనైనా మారండి. గవర్నమెంట్ మారింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. ఇక మీరు చేసిన తప్పులుంటే ఆడికి ఆపేయండి. మాత్రం తప్పులు చేస్తే మాత్రం ఇబ్బంది పడక తప్పదని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తున్నా. గతంలో మీ సంబంధాలు ఉంటాయి, బంధాలుగానే ఏర్పడుతుంది, కానీ ఆ సంబంధాలు తీసుకొని ప్రజల్ని కానీ ఎవరిని ఇబ్బంది పెడితే మాత్రం ఓర్చుకునే సమస్యలే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ని మీరు తప్పుగా భావించొద్దు. దయచేసి ఇదే అధికారులు, ఇదే పోలీస్ అందరూ కలిసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది రూల్స్కి విరుద్ధంగా మీరు చేశారు. దయచేసి మీ చేత్తోనే మీరు ఏం చేశారో మీరే దాన్ని సరిదిద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరు చేసే తప్పులు మీకు తెలుసు,
కాబట్టి అర్జీ రూపంగా చూస్తే ఖచ్చితంగా మీరు చేసిన తప్పులు మీరే సరిదిద్దాలా, వేరే వాళ్ళు సరిదిద్దరు. కాబట్టి దయచేసి ఆలోచించండి. చేసామో మీ పాత ఆడటంలే, మీరు ఏం చేశారు ఎట్లా చేశారు నాకు అనవసరం. ఇక 5 సంవత్సరాలు మాత్రం అటువంటి కుదరదు. అట్లా మేము చేస్తాం సార్, మేము ఊడేకుంటాం సార్ అంటే దయచేసి దండం పెట్టి వెళ్ళిపోండి, మీరు లెటర్స్ వెళ్ళిపోండి. ఖచ్చితంగా ఈసారి మార్పు ఉండాలా. మంచి ఆర్డీఓ గారు మనకున్నారు, ఇబ్బంది లేదు. ఆయన కూడా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు కూడా స్పందిస్తూనే ఉంటారు. ఉదాహరణకి కోటలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈరోజు కూడా గుర్తొస్తుంటుంది. అట్లాగే ముస్లిమ్స్కి బోర్ ఏడైతే సొంతంగా బోరు మాట్లాడించిన పరిస్థితి ఉంటుంది. ఆర్డీఓ గారు మామూలుగా అందరూ అంటూ ఉండేవాళ్ళు, మంచి ఆర్డీఓ, బాగా పనిచేసే ఆర్డీఓ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు మాకు ఈ కొద్ది రోజుల్లోనే నిజంగా ఆయన ఉన్నటువంటి మంచిదనం కానీ పేద ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆయన తప్పన కానీ అర్థమైంది. బేసిక్గా ఎందుకంటే మేమంతా పేద కులాలను వచ్చిన వాళ్ళం. నేను పబ్లిక్గా చెప్తున్నా, మేమంతా పేద కులాలను వచ్చిన వాళ్ళం. మేము కోటేశ్వరం కాదు. మా అమ్మ నాన్న మామూలు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుడు. సారు ఇంట్లో పరిస్థితి కూడా అదే పరిస్థితి. మాకు కష్టాలు తెలుసు. ఇప్పుడైతే తెల్ల షర్టు ఈ ప్యాంట్ వేసుకుని దండేసుకుని ఉన్నాం, కానీ గతంలో పరిస్థితి వేరే విధంగా ఉండేది. కాబట్టి మా వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా బానిసలుగా బతకద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పల్లెటూరులో వాళ్ళు రాజరికం పనిచేసి వాళ్ళు అనిపిస్తున్నారు. అధికారులు వాళ్ళు కనుసైగలో పెట్టుకున్నారు. వారు ఏం చెప్తే అయితే మీ ప్రజలకు ఏం తెలియదు. మీ భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ గూడూరు నియోజకవర్గం ఎంఆర్ఓలందరికీ కూడా తెలియజేస్తున్నా, పేదల భూములు దయచేసి బయటికి తీయండి. వాళ్ళందరూ పెద్దవాళ్ళ పర్వాలేదు, ఎవడు ఆగిపోయి చేసినా బయటికి తీసి పేదల భూములు ఆర్డీఓ గారు కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ పేదలకు పొందాలని చెప్పి నేను ఎంఆర్ఓ అందరికీ తెలియజేస్తున్నా. అట్లా చేసే పని అయితే ఉండండి, లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోండి. ఏం దీంట్లో మొహమాటం లేదు, ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు. కాబట్టి దయచేసి పేదవాళ్ళకి సాయం చేయమని చెప్పి అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అది పుణ్యం. అట్లా కాకుండా పేదవాళ్ళని హింసిస్తే అది పాపం, అది జీవితాంతం వెంటాడుతుంది అందరికీ. కాబట్టి దయచేసి పేదవాళ్ళ విషయంలో మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్య లేదు, మా ఆర్డీఓ గారు కూడా ఒప్పుకోరు. అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా వచ్చే అధికారులు కూడా ఒక వారంలో ఇక్కడ వస్తున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకునే సమస్యలు అక్కడ అధికారులను తీసుకొస్తాం. కాంప్రమైజ్ అయ్యి ఒక పార్టీకి తొత్తులుగా ఉండే అధికారులను తీసుకురాం, ఒక పార్టీకి బండ చాకిరీ చేసే అధికారులు తీసుకురాం, ఒక పార్టీ కార్యకర్తగా వ్యవహరించే అధికారులను మేము తీసుకురాం. కాబట్టి అక్కడ అధికారులందరూ కూడా ప్రక్షాళన ఒక 10 రోజులు జరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తారు, పనిచేసే వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా లా అండ్ ఆర్డర్ కూడా ఇక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే గూడూరులో గంజాయి కేంద్రంగా మారింది, పోలీసు వారికి తెలియజేస్తున్నా. అపార్ట్మెంట్ ఎన్టీఆర్ ఆ అపార్ట్మెంట్ దగ్గర భయంకరంగా వాళ్ళు ఏమంటారు హెల్మెట్లు వేసుకొని మొహం కలిగకుండా వచ్చి గంజాయి అమ్మే వ్యాపారం చేస్తున్నారు సార్. దయచేసి మీరు దానిపై నిఘా పెట్టమని చెప్పి రూరల్ పోలీస్ స్టేషన్ వారికి, టౌన్ పోలీస్ స్టేషన్ వారికి తెలియజేస్తున్నా. ఎత్తు పదార్థాలు బంగాకు గందరగోళంగా ఉంది. మీరు అదే సర్బోర్డు వచ్చారా? ఎవరైనా సర్బోర్డు వచ్చారా సార్? మీకు కూడా దయచేసి గంజాయి బంగాకు విపరీతంగా ఉంది, ఎక్కడ కూడా తెలుసు మీకు. కాబట్టి ఎక్కడ కూడా పట్టుకున్న తర్వాత కేసు బుక్ చేసి లాపలేండి, వదిలే ప్రయత్నాలు చేయదు. మేమైతే ఆ కేసులు ఫోన్ చేయం. మేము కాదు, మా నాయకులు కాదు, ఎవరు చేసినా మీరు వదలద్దు. బంగాకు విషయంలో కానీ గంజాయి విషయంలో కానీ మీరు ఎక్కడ కూడా మా నాయకులు చెప్పినా వదలదని చెప్పి నేను తెలియజేస్తున్నా. బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, ఆరోగ్యాలు పోతున్నాయి. కాబట్టి దయచేసి ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరూ కూడా. కాబట్టి దయచేసి రేపటి నుంచే తనిఖీలు మీరు అందరూ కూడా చేయండి, ఖచ్చితంగా దొరుకుతుంది మీకు. ఎక్కడెక్కడ మీకు సంబంధించిన సమాచారం మీ ఉంది అంతా కూడా మీరు వెతికి పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి పోలీస్ అధికారులకి, సబ్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఈరోజు ఈ ప్రజా విజ్ఞప్తుల దినంలో గతంలో ఎవరైతే అప్పుడున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళు కూడా రమ్మని చెప్పి నేను వాట్సాప్లో పెట్టా. అన్యాయంగా అడ్డగోలుగా మీ పొలాన్ని వేరే వాళ్ళు కట్టబెట్టి ఉన్నారు ఇక్కడ అధికారులు. అది కూడా తేలాలి. తేల్చేదానికే ఈ ప్రజా విజ్ఞప్తి దినం అని చెప్పి నేను తెలియజేస్తున్నా.
కాబట్టి దయచేసి అధికారులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి. ఇది మంచికేను, ఒక మంచి పని చేయడానికి శ్రీకారం చూడదాం. రాబోయే రోజు దీని ఫలితాలు ఏదో కొద్దిగా ఉంటే మీ అందరూ కూడా సాటిస్ఫై, ఒరే మేము ఈ పని చేసాం పేదవాడికి వాడు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మీకు కూడా ఆత్మ తృప్తిగా ఉండే విధంగా మనందరం కూడా చేయాలని చెప్పి అధికారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఆ విధంగా మేము చేయలేమని చెప్తే దయచేసి రేపు వచ్చి నాకు చెప్తే బంగారం పంపించేస్తా, నేను కొత్త వాళ్ళు వేసుకుంటా, నాకేం ఇబ్బంది లేదు. కాబట్టి మొహమాటలు అయితే దీంట్లో ఉండవు. అట్లాగే మున్సిపాలిటీలో కూడా చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితి, 5 సంవత్సరాల్లో విపరీతమైన అవినీతి జరిగినటువంటి పరిస్థితి కూడా మేము తెలియజేస్తాం. రోడ్డు దగ్గరే రోడ్డు వేసేయడం, అలాగే డంపింగ్ యార్డ్ దగ్గర మొత్తం కొన్ని లక్షల రూపాయల డబ్బులు తినేయడం, అలాగే వాటర్ వర్క్స్ పెట్టి ఉన్నటువంటి వాటర్ వర్క్స్ అంతా నిర్వీర్యం చేసి ఒక్క మోటార్ కూడా లేకుండా చేయడం. మొన్న పోయేంత దిక్కులే ఈ మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారు. 5 సంవత్సరాల ప్రజలు కూడా చాలా కామ్గా ఉండి లాస్ట్లో వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించి ఎలక్షన్ రూపంలో మన చంద్రబాబు నాయుడు గారిని పట్టం కట్టారు. ఈ మున్సిపాలిటీలో 14,000 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి మెజారిటీ ఇచ్చారని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు అక్రమాలు ఎక్కడంటే అక్కడ ఆక్యుపై చేస్తున్నారు సార్. మీ మున్సిపల్ ల్యాండ్ని అది ఎక్కడ కడిదిట్టం చేయండి. మీరు ఏదో ఆయన వస్తాడు ఈయన వస్తాడు, ఆయన ధర్నా ఈయన ధర్నా చేస్తాడు, కుదిరే కథ కాదు. ఎవడు ధర్నా చేసినా ఒప్పుకునే సమస్య లేదడా. అది అధికారులు గుర్తుపెట్టుకోండి. మీరు అంత భయం అయితే పోయి ఇంటికాడికి చాకరీ చేయండి, అంతేగాని ఇక్కడైతే ఉండే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా ధర్నా చేసి వదిలిపోయిన సత్తా మాకుంది లోకల్ మేము గూడూరు. కాబట్టి అయితే ఆలోచించుకోమని చెప్పి అధికారులకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి పేదవాళ్ళకి సేవ చేద్దాం. అలాగే మన ఆర్డీఓ గారు చెప్పినట్టు ఆ వరుస క్రమంలో అందరూ వస్తే మామూలుగా ఇది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అందరిని దగ్గర చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్డీఓ గారుతో మాట్లాడి వాకాడు చిట్టమూరు మండలం కూడా పెడతాం సార్. అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పెట్టేసి అక్కడ ఆ కౌంటర్ ద్వారా ఇష్యూస్ ప్రకారం రెవెన్యూ ఇష్యూ, పోలీస్ ఇష్యూ, ఇంకేదైనా నీడ్స్, మినిమం నీడ్స్ దాన్ని పెట్టేస్తే వాళ్ళు అక్కడ తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇంత జనాభా లేకుండా నెక్స్ట్ ప్లాన్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా లైన్లో వచ్చి, అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నాయా అంతా మన వాళ్ళే తొయ్యడం గీయడం చేయొద్దు వాళ్ళని. వాళ్ళు పేదవాళ్ళు ఎంతో దూరం నుండి వచ్చారు కాబట్టి అన్ని అర్జీలు తీసుకుంటారు, అన్ని కంప్యూటరైజ్ చేస్తారు, రసీదులన్నీ కూడా మీకు ఇస్తారు. ఆ అర్జీల్ని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో ఆర్డీఓ గారితో ఎంఆర్ఓతో మాట్లాడి మీకు మళ్ళీ కూడా ఆ యొక్క విషయాన్ని కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే గత 5 సంవత్సరాలు అన్యాయం అయిపోయారో వాళ్ళు కూడా అర్జీలు ఇవ్వండి. ఇబ్బంది మీరేం భయపడిన అవసరం, మీ వెనకాల మేము ఉంటాం, ఎవరిని వచ్చినా ఉపయోగించాలని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వచ్చినటువంటి నా గూడూరు కాన్స్టిట్యున్సీ నా యొక్క దేవుళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా ఆర్డీఓ గారిని కోరుతున్నాం. ఇప్పుడు పేదరికం నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన గౌరవ శాసనసభ్యులు ఆర్తితో మాట్లాడారు, బాధతో మాట్లాడారు. ఎందుకంటే తెలుసు కాబట్టి ఎవరైతే పేదల భూములు ఆక్రమించారో, పేదల భూముల అన్యాక్రాంతానికి ఎవరైతే ప్రోత్సహించారో, పేదల భూముల్లో ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాటికన్నిటికీ సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆల్ తహసీల్దార్స్, విఆర్ఓస్, ఆర్ఐస్తో పర్టికులర్గా మానిటర్ చేసి ఆ గ్రామాలని ఆయా సర్వే నెంబర్లో ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ విముక్తి కలిగిస్తామనేసి ఈ వేదిక ద్వారా గౌరవ శాసనసభ్యులకు తెలియజేసుకుంటున్నాము. అలాగే గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారిని కూడా సమన్వయపరచడంలో మేమందరూ ముందుంటామనేసి గౌరవ శాసనసభ్యులకు తెలియజేసుకుంటూ పోలీసు వారిని మొట్టమొదట వికలాంగులు కానీ, తర్వాత పాలిచ్చే తల్లులు, వృద్ధులు మొట్టమొదటి రమ్మని ప్రతి ఒక్కరూ కూడా గౌరవ శాసనసభ్యులకి తమ సమస్యలని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. వృద్ధులు, పాలిచ్చే తల్లులు, వికలాంగులకు మొట్టమొదటి ప్రయారిటీ. దయచేసి లైన్లో రావాల్సిందిగా కోరుతున్నాము. లైన్లో అమ్మా రండిమ్మా, రండిమ్మా. దయచేసి అందరూ కూడా ఫోన్ నంబర్ రాయాల్సిందిగా కోరుతున్నాము. అర్జీలో ఫోన్ నంబర్ ఉండాలి. అర్జీలో ఫోన్ నంబర్ ఉంటే మేము మీతో కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆమెని అక్కడికి
ఒకసారి చూడండి అక్కడ ఎంటర్ చేసి చెల్లకు తీసురా వస్తుందిలే ఉందిలే అబ్బాయి ఎందుకో బ్లూ షర్ట్ ఉంది మీ అనుభవంలో చెల్లకు వాళ్ళకి అప్పుడు వెనక్కి రావాలి తప్పన్నా వచ్చే బాగండి ఎవరేమన్నా రమ్మన్నా దగ్గర పురుషులందరూ దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి. వృద్ధులు, మహిళలు, వికలాంగులు, పాలిచ్చే తల్లులు మొట్టమొదటి అన్నా 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 ఓకే రామ్మా గూడూరు రోడ్లు మా ఆడే ఉన్నాడు కొద్ది వెనక్కి రావాలా సార్ కొద్ది సార్ రమ్మా అన్నా అన్నా మా అన్న బ్రదర్ నువ్వు వెనక్కి రా రామా నీకు అర్థమే కాదురా ఓకే ఓకే మీరు ఆ పక్క పండి అన్నా కొద్దిగా వెనక్కి రానా బ్రదర్ కరీ దయచేసి దివ్యాంగులందరూ కూడా ఈ అర్జీ కోసం వచ్చారు. వారందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు గారిని కలిసి సైడ్ రండి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రండి. ఓకేనా ఓకేనా ఏపీఐసీసీ వాళ్ళు డబ్బులు కట్టుకుంటే అడ్వాన్స్ పొజిషన్ ఏపీఐసీసీ అని వస్తుంది సార్. రైతులు పట్టా డీకేటీ అడ్వాన్స్ పొజిషన్ కింద కాంపన్సేషన్ అయితే ఇవ్వలేదు అది ఇప్పుడు అడగం చేస్తుంటే 1B అడగం చేస్తుంటే ఏపీఐసీసీ పేరు వస్తుంది. అడగం చేస్తే 1B ఏపీఐసీ పేరు వస్తుంది సార్. బ్యాంకులో ఏది తీసుకోవాలన్నా కలిసి ఇస్తున్న రిప్రజెంటేషన్ ఇది. మాకు ఏపీఐసీ అడ్వాన్స్ పొజిషన్ గా భూములు పొందవలసి ముందు అది మాకు ఎలాంటి కాంపన్సేషన్ అయితే రైతులకు ఇవ్వలేదు. పట్టాలు ఉన్నాయి అందరికి. దాన్ని 1B తీసుకుంటే అది రావడం లేదు. రైతులు బ్యాంకు పోయి లోన్ తెచ్చుకోవాలన్నా, విత్తనాలు తెచ్చుకోవాలన్నా, సబ్సిడీలు ఏది తేవాలన్నా అవి రావడం లేదు. దాన్ని ప్రభుత్వం తీసుకొని కాంపన్సేషన్ ఇవ్వాలా. లేదంటే రైతుల భూములు హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఇస్తాం. ఈ లోపల ఈ సమస్య క్లియర్ చేసిన
భయంకరంగా ఆ బొల్లూరు, సింతవరం, వేళ్లపాలెం, వరగలి, మోమిడి ఇవన్నీ కూడా ఇదే పరిస్థితి. మొత్తం హరాస్మెంట్ పేదోళ్ళు. అది మనం పరిష్కరించకపోతే ఇబ్బంది పడతాం. భూపతి నీకు రికమెండ్ చేస్తాను. కొంచెమే ఉంటుంది సార్, పెద్ద 15 ఎకరాల లోపే ఉంటుంది. మీతో వచ్చేసేయండి, పక్కన వచ్చేసి బల్లవల్ల అయిపోండి. బల్లవల్ల గంటల లోపల ఏపీ మాట్లాడతాను. వాళ్ళ దగ్గర స్పందన లేకపోతే మీరు ఆగిపోయి చేసేయండి భూమి ఉండాలి కదమ్మా. ఆర్డీఓ గారితో మాట్లాడి కలెక్టర్ గారి దగ్గర రేపు ఒక రికమెండేషన్ ఇస్తే నాకు కలెక్టర్ గారికి వెళ్తున్నా. రేపు మార్నింగ్ వెళ్తున్నా. ఈరోజు కలెక్టర్ గారు తీసుకుపోతుంది. ఇప్పుడు మనం అడిగేది డబ్బులన్నా అడుగుతున్నామన్నా, లేదంటే భూ అన్న మా పేర్లతో వచ్చేటట్టు చేయమని. కాంపన్సేషన్ ఇస్తారు. కదా ఇస్తారు. ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఆ రోజు మనం ఎలక్షన్ యాష్ చేసే స్థలాన్ని బలవంతంగా పీకేశారు. అది మనం ఇప్పియాల. దీని పిల్లడు కూరుకున్న స్థలం ఇది, అవతల కాదు. ఇక్కడే ఉన్నాయి పెట్టిన తర్వాత అదే ఆయన వాళ్ళు తీయ దగ్గర ఇచ్చేదే కదా, అది ఇచ్చేది కాదు. అది అవును ఈయనెందుకు అర్జీలు లేకుండా వచ్చేయాలి. కాబట్టి నువ్వు ఇంటికి వచ్చి పని దీంతో పాటు అది ట్రాన్స్కో ఏడీ ట్రాన్స్కో డయాస్ దగ్గరికి రావాలి. ఏడీ ట్రాన్స్కో డయాస్ దగ్గరికి. జగదీక్షణ సైడ్కి రా.
అలాషాబాయ్ చూడండి, అలాషాబాయ్ అలాషాబాయ్ దయచేసి కూర్చోండి. బాయ్ మార్కెటే సరిపోతుంది. హౌసింగ్ సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరుంటే మన గౌరవ శాసనసభ్యులు ఎండార్స్ చేసినటువన్నీ కూడా లిస్టులో పెట్టి సార్కు నోటీసులు తీసుకుని అవసరం. దయచేసి పురుషులందరూ కూడా జెంట్స్ అందరూ కూర్చోవచ్చు. పడతారు, దీనివే పడతారు మీరు. జెంట్స్ కూర్చోవాలి. జెంట్స్ నిలబడలేకపోతున్నట్టున్నాడు అర్జీ, నిలబడలేకపోతున్నట్టున్నాడు. కూర్చోయ్యారు 2 నిమిషాలు కూర్చో 2 నిమిషాలు కూర్చోండి, అయిపోద్ది. ఎవరు దగ్గరికి వచ్చారు ఇంకేం స్థలం ఉందా ఇంటికి పట్టా కావాలి. స్థలం
బ్యాన్